ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము జూలై నెల 30వ తారీఖు 2025. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనము. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను. క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలారా, దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు తప్పకుండా మనల్ని సమస్త ఆపదల నుంచి, వ్యాధుల నుంచి, బాధల నుంచి తప్పిస్తారు. ఆయనను మనము ఎరిగితే, అంటే ఆయనకు మనకు వ్యక్తిగతంగా సంబంధం ఉంటే మనల్ని అందరి ముందర ఘనపరుస్తారు. అంతేకాదు, మనకు కావలసిన అవసరాలన్నింటినీ తీరుస్తారు. మనం ప్రభువైన యేసును ప్రేమించి ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికినప్పుడు మనకు తెలియకుండానే ఆయన మనల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవడం మానేసినప్పటికీ మనల్ని రక్షించడానికి ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు. మనం ఆయనను వ్యక్తిగతంగా తెలుసుకున్నాము కాబట్టి ఆయన మనల్ని ఉన్నతంగా ఉంచుతారు. మన నమ్మకమైన రక్షకునితో అద్భుతమైన సంబంధాన్ని కలిగి ఉందాం. ప్రార్థిద్దామా? తండ్రి, మరొకసారి మా జీవితాల్లో ఒక కొత్త రోజును, అద్భుతమైన రోజును చూసే ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ఏ విధంగా ఆపదల నుండి తప్పించి రక్షిస్తారో మా జీవితాలే ఉదాహరణ ప్రభువా. తండ్రి, మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ఘనపరుస్తున్నారేసా, అందుకు మేమే సజీవమైన సాక్షులం తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మా అందరి యొక్క జీవితాలను, మా కుటుంబ సభ్యుల జీవితాలను ప్రభువా సమస్త వ్యాధి బాధల నుండి తప్పించి రక్షించి కాపాడండి. అదేవిధంగా ప్రభువా అందరి ఎదుట మమ్మల్ని గణపరచండి. ఈరోజు జన్మదినము, వివాహ దినం చేసుకుంటున్న వారందరినీ ఆశీర్వదించి మీ పరలోకపు దీవెనలు సమృద్ధిగా వారి మీద కుమ్మరించి మీ నామ మహిమార్థమై, మీ నామ ఘనతకు వారిని ఉపయోగించుకోమని యేసు ప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇతరులకు ఆశీర్వాదంగా ఉండేలా గొప్పగా ఆశీర్వదించబడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.